ఓం శాంతి. ఈరోజు మురళి డేట్ 31/7/2021. मुरली सारांशम। मीठे बच्चे, तुम्हें नशा होना चाहिए कि हमारा बाबा आया है हमें विश्व का मालिक बनाना। हम उनके सम्मुख बैठे हैं। तुम्हें नशा होना चाहिए कि हमारा बाबा आया है हमें विश्व का मालिक बनाने। हम उनके सम्मुख बैठे हैं। బాబా చెప్తున్నారు, మధురమైన పిల్లలు, మీకు ఇదే నష ఉండాలి. మా యొక్క తండ్రి వచ్చారు మమ్మల్ని విశ్వానికి మాలికలుగా తయారు చేయటం. మేము ఇప్పుడు వారి యొక్క సన్ముఖంలో కూర్చొని ఉన్నాము. మీకు ఇదే నష ఉండాలి. మా యొక్క తండ్రి వచ్చారు మమ్మల్ని విశ్వానికి యజమానులుగా తయారు చేయటం. మేము ఇప్పుడు వారి యొక్క సన్ముఖంలో కూర్చొని ఉన్నాం. प्रश्न, कर्मों की गुह्य गति को जानने वाले कौन सा पुरुषार्थ अवश्य करेंगे? कर्मों की गुह्य गति को जानने वाले कौन सा पुरुषार्थ अवश्य करेंगे? బాబా ప్రశ్న అడుగుతున్నారు, కర్మల యొక్క గుహ్య గతిని తెలుసుకున్నవారు, కర్మల యొక్క లోతైనటువంటి రహస్యాన్ని తెలుసుకునేటటువంటి వారు ఎటువంటి పురుషార్థం తప్పకుండా చేస్తారు? ఎటువంటి పురుషార్థం తప్పకుండా చేస్తారని బాబా అడుగుతున్నారు. उत्तर जवाब, याद में रहने का, क्योंकि उन्हें पता है कि याद से ही पुराने हिसाब किताब चुक्त होने हैं। वे जानते हैं कि आत्मा अगर पुराने हिसाब किताब कर्म भोग चुक्त नहीं करेंगे तो उसे सजाएं खानी पड़ेंगे और पद भी भ्रष्ट हो जाएंगे. బాబా అంటున్నారు, స్మృతిలో ఉండేటటువంటి పురుషార్థం తప్పకుండా చేస్తారు. ఎందుకంటే వారికి తెలుసు స్మృతి ద్వారానే పాత లెక్కాచారాలు సమాప్తం అవుతాయి. స్మృతిలో ఉండేటటువంటి పురుషార్థం తప్పకుండా చేస్తారు. ఎందుకంటే వారికి తెలుసు స్మృతి ద్వారానే పాత యొక్క కర్మభోగాలు లెక్కాచారాలు ఏవైతే ఉన్నాయో అవి సమాప్తం అవుతాయి. అలాగే వారికి ఇది కూడా తెలుసు, ఆత్మ ఒకవేళ పాత లెక్కాచారాలు కర్మభోగాన్ని సమాప్తం చేసుకోలేదు అనుకున్నట్లయితే శిక్షలు తినవలసి ఉంటుంది. వారికి ఇది కూడా తెలుసు, ఆత్మ గనక ఒకవేళ తన పాత లెక్కాచారాన్ని కర్మభోగాన్ని సమాప్తం చేసుకోలేకపోయినట్లయితే శిక్షలు తినవలసి ఉంటుంది. మరియు పదవి కూడా భ్రష్టం అవుతుంది. అలానే పదవి కూడా భ్రష్టం అవుతుంది. పునర్జన్మ బి ఐసా హీ హోగా. మరి దీని వల్ల వచ్చే జన్మ కూడా ఎలా ఉంటుంది? పునర్జన్మ ఇలానే వస్తుంది అంటున్నారు. మన లెక్కల అనుసారంగా కర్మభోగం అనుసారంగానే జన్మ కూడా లభిస్తుంది అంటున్నారు బాబా. ఓం శాంతి. बच्चों को अपार खुशी का पारा चढ़ता है जब देखते हो
बाप दादा सम्मुख आए और ये भी बच्चे जानते हैं कि 5000 वर्ष बाद फिर से शिव बाबा ब्रह्मा तन में आया हुआ है। क्या करने? बच्चों को ये नशा चढ़ा हुआ है। सब बच्चे जानते हैं कि स्वर्ग का मालिक बनाने बाप आया हुआ है, हमको लायक बना रहे हैं, हमको तमो प्रधान से सतो प्रधान बनने की युक्तियां बार बार बता रहे। బాబా చెప్తున్నారు పిల్లలకి అపారమైనటువంటి ఖుషి యొక్క పాదరసం ఎక్కుతుంది. ఎందుకంటే మీరు ఎప్పుడైతే సమ్ముఖంగా భగవంతుడైనటువంటి తండ్రిని ఎదురుగా చూసారో, ఎదురుగా వచ్చి కూర్చున్నారో, మీ యొక్క పాదరసం పైకెక్కుతుంది. ఇది కూడా పిల్లలకు తెలుసు కదా. 5000 సంవత్సరాల తర్వాత మరలా శివ బాబా ఈ బ్రహ్మ తనువులోకి వచ్చారు. ఎందుకు వచ్చారు అది మీకు తెలుసు అంటున్నారు. అందుకే పిల్లలకి నష ఎక్కి ఉండాలి. అయితే పిల్లలందరికీ తెలుసు స్వర్గానికి మాలికలుగా తయారు చేయడం కోసం తండ్రి వచ్చారు. హమ్కో లాయక్ బనారే, ఇప్పుడు మనల్ని అర్హులుగా తయారు చేస్తూ ఉన్నారు. हमको तमो प्रधान से सतो प्रधान बनने की युक्तियां बार बार बता रहे. మనల్ని మనకి సహజమైనటువంటి युक्ति हमको तमो प्रधान से सतो प्रधान बनने की बहुत सहज युक्ति बता रहे. बिल्कुल सहज याद बच्चों को सिखलाते हैं. अज्ञान काल में बाप को बच्चा होता है तो समझते हैं हमारा वारिस पैदा हुआ. तुम जानते हो इस समय बाप आकर इस हम बच्चों को अडॉप्ट करते हैं. यूं तो तुम सब शिव बाबा के बच्चे हो. అయితే బాబా అంటున్నారు, బాబా ఎంత సహజమైనటువంటి స్మృతిని పిల్లలకి నేర్పిస్తూ ఉన్నారు. అజ్ఞాన కాలంలో తండ్రికి పుత్రుడు లభించటంతోనే అంటే పుట్టడంతోనే ఏమనుకుంటారంటే మా వారసుడు జన్మించాడు అని. అయితే మీరు తెలుసుకున్నారు ఈ సమయం తండ్రి వచ్చి పిల్లలైన మనల్ని దత్తత తీసుకుంటున్నారు. యూతో తుమ్ సబ్ శివ్ బాబాకే బచ్చే. చెప్పాలంటే మీరు అందరూ కూడా శివ్ బాబాకు పిల్లలుగా అయ్యారు. परंतु बाबा अपने कैसे बनाए जो हमको सुना सके और हम उनसे सुन सके. शिव बाबा इस ब्रह्मा तन से कहते हैं मैं तुम्हारा बाप. అయితే బాబా అంటున్నారు మీరందరూ శివ బాబా పిల్లలు, కానీ మనల్ని తనవారుగా ఎలా చేసుకుంటారు? చేసుకోవటం అంటే బాబా మనకు వినిపించగలగాలి, అలాగే మనం చెప్పింది బాబా వినగలిగాలి. అలా అవ్వాలంటే ఏం చేయాలి? అందుకే శివ బాబా ఈ బ్రహ్మ తనువు ద్వారా చెప్తున్నారు నేను మీ తండ్రిని, మిమ్మల్ని స్వర్గానికి మాలికలుగా తయారు చేస్తున్నాను. सिर्फ तुम्हारी आत्मा जो पतित है वो ना मुक्ति में ना जीवन मुक्ति धाम में जा सकते हैं. ते బాబా అంటున్నారు ఏదైతే పతితంగా అయిపోయిందో మన యొక్క ఆత్మ ముక్తిలోకి వెళ్ళలేదు, జీవన్ ముక్తిలోకి వెళ్ళలేదు. तुम सब एक बाप के बच्चे, మీరందరూ ఒక్క తండ్రి యొక్క సంతానం. सबको बाप की मिल्कियत लेनी है. ढेर के ढेर बच्चे हैं, वृद्धि होती जाती है, एडॉप्ट करते जाते हैं. हे आत्माएं, अब तुम मेरी संतान, अपने को रूह आत्मा समझो. हमको बाबा मिला है जिसको आधा कल्प याद करते थे. అయితే బాబా అంటున్నారు అందరికీ తండ్రి యొక్క ఆస్తి లభించింది, అలాగే ఆ ఆస్తిని మనం తీసుకోవాలి. చాలా మంది పిల్లలు ఉన్నారు కదా, ఇంకా వృద్ధి చెందుతూ ఉంటారు, అలానే దత్తత తీసుకుంటూ ఉంటారు. హే ఆత్మలారా, ఇప్పుడు మీరు నా సంతానంగా అయ్యారు అంటున్నారు బాబా. ఆత్మ, మిమ్మల్ని మీరు ఆత్మని అర్థం చేసుకోండి. మాకు తండ్రి లభించారు, ఆయన్ని అర్ధకల్పం నుండి మనం స్మృతి చేస్తూ వచ్చాం. ఇది ఎప్పుడు మర్చిపోకండి. आधा कल्प आत्मा इस शरीर द्वारा याद करती आई है. हे पतित पावन, हे दुख हरता, हे सुख करता, क्योंकि रावण राज्य है ना. అర్ధకల్పం నుండి స్మృతి చేస్తూ వచ్చింది ఆత్మ ఈ శరీరం ద్వారా. ఏమని? హే పతిత పావన, దుఃఖాన్ని హరించి
సుఖాన్ని ఇచ్చేటటువంటి తండ్రి అని స్మృతి చేస్తూ వచ్చాం. ఎందుకంటే ఇది రావణ రాజ్యం కదా. बल जो अभी समझते हैं हम बहुत सुखी है, हमको इतने पदम है, इतने मिल्स है, कारखाने आदि है, ये तो सब అల్పకాల్ के लिए. బాబా అంటున్నారు, ఈ రోజుల్లో అనుకుంటున్నారు మేము చాలా సుఖీగా ఉన్నాం, మా దగ్గర చాలా సంపాదన ఉంది, మా దగ్గర చాలా మిల్స్ ఉన్నాయి, మా దగ్గర చాలా ఫ్యాక్టరీలు ఉన్నాయి. కానీ బాబా అంటున్నారు ఇవన్నీ అల్పకాలికం కోసమే కదా. अंत में तो बहुत त्राही त्राही करने लग पड़े. అంతిమ సమయంలో త్రాహి త్రాహి అని చాలా వేధించాలి అంటే బాధపడుతూ ఉంటారు అంటున్నారు బాబా. దుఃఖకే పహాడ్ గిరింగ్, దుఃఖం యొక్క పర్వతాలు మీ పైన పడనున్నాయి. ఇతని సారి మిల్కియత్ సెకండ్ మే కలాస్ హో జాయే. బాబా అంటున్నారు ఇంత సంపాదన, ఇంత ధనం ఏదైతే ఉందో అదంతా సెకండ్ లో సమాప్తం. बाप से तुमको सेकंड में वर्षा मिलता है. తండ్రి ద్వారా మీకు సెకండ్ లో వారసత్వం లభిస్తుంది. कहते हैं तुमको सेकंड में स्वर्ग की बादशाही देता. బాబా ఇప్పుడు ఏం చెప్తున్నారంటే మీకు నేను సెకండ్ లో స్వర్గం యొక్క రాజ్యాధికారాన్ని ఇస్తాను. ఏ పురాణి దునియా ఖతం హో జాయేగి, ఈ పాత ప్రపంచం అయితే సమాప్తం అయిపోవాల్సింది. लड़ाइयां लगेंगी, नेचुरल कैलमिटीज होगी, सफाई तो चाहिए ना. బాబా అంటున్నారు యుద్ధాలు జరుగుతాయి, పోట్లాట్లు జరుగుతాయి, ప్రకృతి వైపరీత్యాలు అయితే జరగాల్సిందే. ఎందుకంటే బాబా చెప్తున్నారు శుభ్రత అనేది జరగాలి కదా. तुम्हारी आत्मा भी पवित्र बन रहे हैं. बाप दादा दोनों समझ सकते हैं बच्चे कितनी मेहनत करते हैं. మీ ఆత్మ కూడా ఇప్పుడు పవిత్రత है, బచ్చే కిత్నీ మెహనత్ కర్తే, మీ ఆత్మ కూడా ఇప్పుడు పవిత్రంగా. ఇద్దరు అర్థం చేసుకున్నారు పిల్లలు ఎంత శ్రమ చేస్తున్నారు. బాప్ సే వర్షా పానీకి మెహనత్ బిల్కుల్ తోడే హీ దేతే. తండ్రి నుండి వారసత్వం పొందేందుకు శ్రమ ఏమైనా ఇస్తారా ఏంటి? మిమ్మల్ని మీరు ఆత్మను అర్థం చేసు నన్ను స్మృతి చేయండి. ఇంత సహజమైన విషయాన్ని బాబా చెప్తారు. रूहानी बाप है निराकर, हम आत्माएं उनको बुलाते हैं ना. बाप कहते हैं तुम्हारी आत्मा जो पतित है वो पावन कैसे बने. బాబా అంటున్నారు మీ యొక్క ఆత్మ ఇప్పుడు ఏదైతే పతితంగా అయిపోయిందో పవిత్రంగా ఎలా అవుతుంది. పతిత పావనుడు అయితే ఒక్క తండ్రే కదా. నీటి యొక్క నదులైతే పతిత పావని కాదు. అది అయినట్లయితే ఎప్పుడో ఈ పాటికి అయిపోవాలి కదా. మీరు మునకలు వేయటంతోనే అయిపోవాలి కదా. గంగా స్నాన్ బహుత్ కర్తే హై ఫిర్ భీ పతిత్ క్యూ. అర్ధకల్పం నుండి ఎన్నో గంగా స్నానాలు చేస్తూ వచ్చారు, అయినా ఇంకా పతితంగా ఎందుకున్నారు. రాత్ దిన్ యహీ ధున్ లగాతే రహతే హై పతిత్ పావన్ సీతారాం. అదా జబ్ సో సబ్ జో భక్తియా హై అథవా సీతాయే ఏ హై సబ్కా రక్షక్ ఏక్ రామ్ పరంపిత పరమాత్మ హై. అయితే బాబా అంటున్నారు రాత్రి పగలు ఇదే చింత ఉంటూ ఉంటుంది కదా. పతిత పావన సీతారామ అనగా ఎవరైతే భక్తులు అంటే సీతలు ఉన్నారో అందరూ కూడా ఆ సీతలందరికీ కూడా రక్షకుడు ఒక్క రాముడు పరంపిత పరమాత్మ. పతిత్ పావన్ పతియోं का पति वही है. ఆ పరంపిత పరమాత్మే పతిత పావనుడు, పతులకు పతి. वो जब आए तब आकर पावन बनाए. ఆయన ఎప్పుడైతే వస్తారో అప్పుడు వచ్చి పవిత్రంగా తయారు చేస్తారు. तो अब बाप कहते हैं मेरी श्रीमत पर तुमको चलना है और किसकी मत पर ना चल. బాబా ఇప్పుడు ఏం చెప్తున్నారంటే నేను ఇచ్చినటువంటి శ్రేష్టమైన సలహాపై మీరు నడవాలి, ఇంకెవరి యొక్క సలహా పైన నడవకండి, మన్మతాన్ని పాటించకండి. वो तो समझते हैं भक्ति से भगवान मिलेगा, जबकि भक्ति से भगवान मिलेगा तो ऐसे क्यों कहते कि భక్తుం కి రక్ష కర్నే ఆయే. అయితే బాబా ఏమంటున్నారంటే ఎప్పుడైతే ఏమనుకుంటారంటే భక్తి ద్వారా భగవంతుడు లభిస్తారు. అయితే భక్తి ద్వారా భగవంతుడు లభించినట్లయితే
మళ్ళీ ఇలా ఎందుకంటారు? భక్తుల యొక్క రక్షకుడు భగవంతుడు వచ్చేది ఉంది, వస్తారు అని. మరి ఇప్పుడు భక్తి చేస్తున్నారు కదా. భక్తోं पर क्या ఆపద పడి है जो రక్షా కరేగా. భక్తుల పైన ఏ ఆపద పడుందని ఆయన రక్షణ చేస్తారు. రక్ష తబ్ की जाती है जब कुछ आपदा होती है. మరి రక్షణ ఎప్పుడు ఇవ్వడం జరుగుతుందంటే ఎప్పుడైతే ఆపద అనేది కలుగుతుందో అప్పుడు రక్షణ అనేది కలుగుతుంది కదా. बाप कहते हैं तुमने कितनी दुर्गति को पाया. यह रौरव नरक सब दुखी रोगी. బాబా అంటున్నారు మీరు ఎంత దుర్గతిని పొందారు. ఇది రౌరవ నరకం. అందరూ దుఃఖీలుగా రోగిలుగా ఉంది. ఘర్ ఘర్ మే దేకో క్యా లగా పడా. చూడండి ఇంటింటిలో ఎన్ని దుఃఖం ఉందో, ఎంతెంత బాధలు అనుభవిస్తుంది. దుఃఖ్ హీ దుఃఖ్. ఇస్లియే పుకార్తే హై బాబా హమారే దుఃఖ్ హరో సుఖ్ దో. ఎక్కడ చూసినా ఎవరింట్లో చూసినా దుఃఖమే దుఃఖం. అందుకే పిలుస్తూ ఉన్నారు, విలపిస్తూ ఉన్నారు. మా దుఃఖాన్ని హరించండి, సుఖాన్ని ఇవ్వండి. భారత్ మే హీ సదా సుఖ్. భారతదేశంలోనే సదా సుఖం ఉండేది కదా. అబ్ దుఃఖ్ హై, ఇప్పుడైతే దుఃఖం. భారత్ కి బాత్ హై ఔర్ ఖండ్ తో హే హీ లాలగ్ హై. బాబా చెప్తుందంతా భారత ఖండం కోసం చెప్తున్నారు, వేరే ఖండాలైతే వేరు. హోతా ఆతే హీ బాద్ మే. కానీ మొట్టమొదట వచ్చేది ఏంటంటే భారతదేశమే కదా. ఆ తర్వాత ఈ ఖండాలన్నీ వస్తాయి. कोई 60 जन, कोई इनसे भी कम जन लेते हैं. 84 जन देवता धर्म वाले लेते हैं. तो इस हिसाब से आधा कल्प के बाद जो आएंगे उनको 84 से आधे जन्म लेने पड़े. అయితే బాబా ఏమంటున్నారంటే కొందరు 60 జన్మలు, కొందరు 60 జన్మల కన్నా కూడా తక్కువ జన్మలను తీసుకుంటారు. 84 జన్మల్ని దేవతా ధర్మానికి చెందిన వారు మాత్రమే తీసుకుంటారు. ఈ లెక్క ప్రకారం చూసినట్లయితే అర్ధకల్పం తర్వాత ఎవరైతే వస్తారో వాళ్ళకి 84లో సగం జన్మలే ఉంటాయి, తీసుకోవాల్సి ఉంటుంది. ऐसे नहीं कि सब 84 చక్ర కాతే. మొత్తం అందరూ 84 జన్మల యొక్క చక్రంలోకి వస్తారని అయితే లేదు. మనుష్యం కో తో జో ఆతా హై సో బోల్ దేతే హై. బాబా ఏమంటున్నారంటే మనుషులకి ఏది వస్తారే మాట్లాడేస్తారు. अब तुम बच्चे बाप ద్వారా అవినాశి జ్ఞాన రత్నం కి జోలి బర్ రహే. ఇప్పుడు తండ్రి చెప్తున్నారు పిల్లలు మీకు తండ్రి ద్వారా అవినాశి జ్ఞాన రత్నాల యొక్క జోలి నిండుతూ ఉంది. మీ బుద్ధి రూపి సంచి నిండుతూ ఉంది. రత్నతో బహుత్ వాల్యుబుల్ హై. రత్నాలంటేనే చాలా విలువైనవి కదా. బాప్ సంజాతే బి బహుత్ సహజ్ హై. బాబా చూడండి ఎంత సహజంగా అర్థం చేస్తూ ఉన్నారు. बाप कहते हैं तुम बुलाते आई हो हे पतित पावन आकर हमें पावन बनाओ. तो बाप आए हैं. తండ్రి చెప్తున్నారు మీరు పిలుస్తూ వచ్చారు కదా, హే పతిత పావన వచ్చి మమ్మల్ని పవిత్రంగా తయారు చేయండి. మీరు అలా తయారు చేయమని పిలిచారు కాబట్టే కదా నేను వచ్చాను. అబ్ తుమ్ సమజ్తే హో హమ్ పావన్ బనేంగే తో స్వర్గ్ కే మాలిక్ బనేంగే. మీరు ఇప్పుడు అర్థం చేసుకున్నారు, ఎప్పుడైతే మనం పవిత్రంగా అవుతామో అప్పుడే స్వర్గానికి యజమానులుగా అవుతాం. शिव बाबा हमको पत्थर बुद्धि से पारस बुद्धि, पत्थर नाथ से पारसनाథ్ बनाने आए. शिव बाबा మనల్ని రాతి బుద్ధి నుండి బంగారు బుద్ధిగా, రాతి యుగం నుండి స్వర్గానికి సంబంధించిన వారిగా తయారు చేయడానికి వచ్చారు. భక్తి మార్గ్ కే చిత్ర సబ్ పత్తరోं को బనే హుయే హై. అయితే బాబా అంటున్నారు భక్తి మార్గం యొక్క చిత్రాలన్నీ రాతితోనే తయారు చేస్తారు కదా, మూర్తులన్నీ కూడా. पत्थरों से माता मारते हैं. बाप कहते हैं तुम बल कितनी भी मेहनत करो फायदा कुछ नहीं होगा. ఆ రాతి విగ్రహాల దగ్గరికి వెళ్ళి ఎంత బుర్ర కొట్టుకుంటూ ఉంటారు. కానీ బాబా అంటున్నారు మీరు ఎంత బుర్ర బద్దలు కొట్టుకోండి లాభం అయితే ఏమీ లేదు, ఎంత శ్రమ చేయండి. आगे तो तुम बलि चढ़ते थे फिर भी क्या फायदा हुआ करके देवी का दीदार होगा. మొదట్లో మీరు కూడా చాలా కష్టపడుతూ వచ్చారు అంటే బాబా అంటున్నారు బలి కూడా అయ్యేవారు కానీ ఏం లాభం అయింది, కేవలం సాక్షాత్కారం. ఏ దేవి కోసమైతే మీరు
బలిహారం అయ్యారు. ఆ దేవి యొక్క సాక్షాత్కారమే జరిగింది. మరి తర్వాత ఏమైంది? ఆ సాక్షాత్కారం వల్ల ఏం లాభం? పతిత్ పావన్ బాప్ ఆతే హై ఏక్ బార్ సంగం. పతిత పావనుడైన తండ్రి వస్తారు, అది కూడా ఒకే ఒక్కసారి సంగమే. సతయుగమే తో భక్తి మార్గ్ కి బాతే హోతే హీ నహీ. బాబా అంటున్నారు సతయుగంలో అయితే భక్తి మార్గం యొక్క విషయాలు ఉండవు అక్కడ. बाप तो कहते नहीं कि गला काट ये करो। भक्ति मार्ग में अनेक प्रकार से क्या क्या करते हैं, आगे देवियों पर मनुष्य की बलि चढ़ाते थे। बाप कहते हैं तुम सुधरेले थे तो देवता थे, अब कितने पत्थर बुद्धिपन पड़े हैं, तुमको स्वर्ग की बादशाही दी थी, कितने सोने हीरे जवाहरों के महल थे अताह गंध। वो क्या किया? అయితే బాబా అంటున్నారు సాత్వికుల్లో భక్తి మార్గానికి సంబంధించిన విషయాలైతే ఉండవు. అయితే బాబా అంటున్నారు ఎప్పుడు కూడా బాబా మీ మెడ కట్ చేసి ఇచ్చేయండి, బలి ఇవ్వండి, ఇలా చేయండి, అలా చేయండి అని ఎప్పుడు బాబా చెప్పలేదు. భక్తి మార్గంలో అనేక రకాలు మీరు ఏమేం చేస్తూ వచ్చారు. ఆ దేవీల పైన మనుషులు బలయ్యేవారు. బాబా అంటున్నారు మీరు సత్యుగంలో సతో ప్రధానంగా ఉండేవారు, దేవతలుగా ఉండేవారు. ఇప్పుడు చూడండి ఎంత రాతి బుద్ధి కలవారుగా అయిపోయారు. అయితే బాబా అంటున్నారు నేను మీకు స్వర్గం యొక్క రాజ్యాధికారాన్ని ఇచ్చాను. ఎంత బంగారం వజ్ర వైడూర్యాలు పొదగబడినటువంటి మహల్స్ ఉండేది, అంతులేనటువంటి ధనం ఉండేది. మరి అదంతా ఏం చేశారు? ఇంత దుఃఖిగా ఎలా అయ్యారు? తుమ్ అసుల్ దేవీ దేవత ధర్మకేతేనా అప్సిత్ తుమ్ రజో తమోమే ఆయే. ఒకప్పుడు మీ ఒరిజినల్ అయితే దేవీ దేవత ధర్మానికి చెందిన వారుగా ఉండేవారు కదా, ఇప్పుడు కేవలం రజోగా తమోగా అయిపోతూ వచ్చారు. తుమ్ తో దేవతా ధర్మకేతే ఫిర్ అప్నే కో హిందూ క్యూ కహలేతే. మీరు దేవీ దేవత ధర్మానికి చెందిన వారు, కానీ మిమ్మల్ని మీరు హిందువులని ఎందుకు చెప్పుకుంటున్నారు? और सब ధర్మ వాలే అప్నే అప్నే ధర్మ కో హీ మాన్తే. మిగతా ధర్మస్తులందరూ తమ ధర్మాన్ని ఎంత గౌరవిస్తారు. ధర్మంతో ఏకీ హోతా హై నా. ధర్మం అంటే ఒక్కటే ఉంటుంది కదా. ముస్లిమ్స్ ముస్లిం ధర్మం, క్రిస్టియన్ ధర్మం, ఇలా ఏ ధర్మం అయితే ఆ ధర్మమే నడుస్తూ వచ్చింది. తుమ్కో క్యా హువా? మరి మీ ధర్మం ఎందుకు నడుస్తూ రాలేదు? మీకేమైంది? తుమ్ బహుత్ సుఖీ పవిత్ర సంపూర్ణ నిర్వీకారితే. మీరు చాలా సుఖీగా పవిత్రంగా సంపూర్ణ నిర్వీకారిగా ఉండేవారు. అవి కిత్తినే వికారి బన్పడే. ఇప్పుడు ఎంత వికారిగా అయిపోయారు. किसको पता ही नहीं। बरोबार हम संपूर्ण निर्विकारी थे, फिर संपूर्ण विकारी कैसे बने? బాబా అంటున్నారు మీరు ఎంత వికారిగా అయిపోయారు. ఈ విషయం ఎవరికి తెలియదు. ఒకప్పుడు సంపూర్ణ నిర్వికారులుగా ఉన్న మనమే మరలా సంపూర్ణ వికారిగా ఎలా అయ్యాం? 84 जन्म लेते सतो से तमो बने, अब बिल्कुल ही तमो प्रधान पति. 84 జన్మలు తీసుకుంటే సతో నుండి తమోగా అయిపోయారు. ఇప్పుడైతే పూర్తిగా తమో ప్రధానంగా పతితంగా అయిపోయారు. సతయుగ సే కలియుగ్ జరూర్ ఆనా హై. సతయుగం నుండి కలియుగంలోకి అయితే కంపల్సరీ రావాల్సిందే. देखो अंत में ब्रह्मा खड़ा है, जाट के ऊपर चोटी में ब्रह्मा की 84 जन्म से ले जाकर अंत में खड़ा है. तुम भी जो नीचे ब्राह्मण बैठे हो वही फिर अंत में पतित शूद्र बने, फिर नीचे राजयुग सीख रहे हैं. तुम भी शूद्र थे, अब ब्राह्मण बने. ये बड़ी समझने की बात है. अभी जाड़ में बहुत अच्छी समझानी. అయితే బాబా అంటున్నారు కల్ప వృక్షంలో చూడండి అంతిమంలో వృక్షం చివరన బ్రహ్మ బాబా నిలబడి ఉన్నారు. ఆ వృక్షానికి పైన 84 జన్మలు తీసుకుంటూ అంతిమంలో వచ్చి బాబా నిలబడి ఉన్నారు. మీరు కిందన బ్రాహ్మణులుగా అయి కూర్చొని యోగం చేస్తూ ఉన్నారు. అంతిమంలో పతితంగా శూద్రులుగా అయిపోయారు. మీరు వృక్షం కింద వేళ్ల భాగం రాజయోగాన్ని నేర్చుకుంటూ ఉన్నారు. మీరు శూద్రులుగా ఉండేవారు, ఇప్పుడు బ్రాహ్మణులుగా అయ్యారు. ఇది అర్థం చేసుకోవాల్సినటువంటి విషయం.
ఇప్పుడు ఈ కల్ప వృక్షంలో చాలా అర్థం చేయించేటటువంటి మంచి తెలివి ఉంది అంటున్నారు బాబా. అభి తుమ్ రాజ్యోగ్ కి తపస్య కర్ రహే హో, తుమ్హారా హీ యాద్గార్ కడా. మీరు ఇప్పుడు రాజయోగం యొక్క తపస్సు చేస్తూ మీ యొక్క స్మృతి చిహ్నమే ఇప్పుడు నిలబడి ఉంది. బాబా అంటున్నారు ఏ చైతన్య దిల్వాడా మందిర్ ఓ జడ్ హై. అయితే ఏదైతే మనం మధుబన్లో చూసామో ఈ దిల్వాడా మందిరం అది జడమైనది, సతయుగంలో ఉండదు కదా. ఈ సమయం తుమ్ అప్నా యాద్గార్ దేఖ్తే, ఈ సమయంలో మీ స్మృతి చిహ్నాన్ని మీరు చూస్తూ ఉన్నారు ప్రత్యక్షంగా. तुम प्रैक्टिकल में सच्चे सच्चे दिलवाड़ा मंदिर में చైతన్య में बैठे हो. బాబా అంటున్నారు మీరు ప్రాక్టికల్ గా సత్యాతి సత్యమైన దిల్వాడా మందిరంలో చైతన్యంగా కూర్చొని ఉన్నారు. स्वर्ग की स्थापना हो रही है, फिर स्वर्ग में आएंगे तो ये मंदिर आदि कुछ होंगे नहीं. ये मम्मा बाबा और हम बच्चे बैठे हैं, वो युग हो, ये तुम्हारा मंदिर है. नाम ही रखा है मधुबन, चैतन्य दिलवाड़ा मंदिर. फिर जब भक्ति मार्ग शुरू होगा तो फिर यही मंदिर, ये मंदिर बनाएंगे. बाप ने तुमको बहुत धनवान बनाया था तो तुम ही फिर उनका मंदिर बनाते. शिव का मंदिर एक नहीं बनाते हैं, सब बनाते हैं. యదా యోగ్ యదా శక్తి. అయితే బాబా ఏమంటున్నారంటే స్వర్గం యొక్క స్థాపన ఇప్పుడు జరుగుతూ ఉంది. మీరు స్వర్గంలోకి వెళ్ళినట్లయితే ఈ మందిరాలు ఇవేవి ఉండవు. మా అమ్మ బాబా పిల్లలైన మీరు అందరూ కూర్చుని ఉన్నారు కదా, ఇది ఖచ్చితంగా ఈ దిల్వాడా మందిరం ఏదైతే ఉందో అది మీదే అంటున్నారు బాబా. అయితే పేరే ఉంది కదా మధుబన్, చైతన్యమైన దిల్వాడా మందిరం. అయితే బాబా అంటున్నారు ఎప్పుడైతే భక్తి అనేది మొదలవుతుందో అప్పుడు మీ మందిరాలు తయారవుతాయి. అయితే తండ్రి మిమ్మల్ని ఎంత ధనవంతులుగా తయారు చేస్తారో చూడండి. తర్వాత ఎప్పుడైతే జ్ఞాన మార్గం సతయుగం త్రేతాయుగం కంప్లీట్ అయిపోతుందో ద్వాపర యుగంలో మీరే మందిరాల్ని తయారు చేస్తారు. శివుని యొక్క మందిరాన్ని ఒక్కరు తయారు చేయరు, అందరూ తయారు చేస్తారు తమ తమ యోగ్యత शक्ति अनुसारंगा. तुम जानते हो हम पूज्यते फिर द्वापर में पुजारी बने हैं. शिव बाबा जो इतना शाहूकार बनाते हैं भक्ति में फिर तुम ही उनका मंदिर बनाएंगे. బాబా అంటున్నారు మీరు తెలుసుకున్నారు మనమే పూజ్యనీయులుగా ఉండేవారు, మరలా ద్వాపర యుగంలో పూజారిగా అయిపోయారు. శివ్ బాబా ఎంత షావుకారులుగా మనల్ని తయారు చేస్తారు. భక్తిలో మరలా వారి యొక్క మందిరాన్ని మనం తయారు చేస్తాం. ఇన్ బాతోं का भी तुम ही जानते, ఈ విషయాల గురించి మీకే తెలుసు. तो अब पुरुषार्थ कर फिर राजाओं को राजा बनना चाहिए. మనం పురుషార్థం చేస్తే ఏమవుతాం అన్నది మనకు తెలుసు, తర్వాత ఏం జరుగుతుంది అన్నది కూడా మనకు తెలుసు. అలాంటప్పుడు ఇప్పుడు పురుషార్థం చేసి రాజుల కన్నా రాజాగా అవ్వాలి కదా. సతయుగమే కహా జాతా హై మహారాజా. సతయుగంలో ఉన్న రాజులు ఏమంటారు మహారాజులని అంటారు, త్రేతాలో ఉండే వాళ్ళని రాజా అని అంటారు. అయితే బాబా అంటున్నారు फिर दुनिया पतित बनती है तो महाराजा ये भी पतित राजा ये भी पतित होते हैं. ఎప్పుడైతే ఈ ప్రపంచం పతితంగా అవుతుందో అప్పుడు మహారాజులు రాజులు అందరూ పతితంగా అయిపోతారు. ఓ నిర్వికారి మహారాజా ఒక మందిర్ బనాకర్ పూజతే హై. ఎప్పుడైతే పతితంగా అయిపోతారో నిర్వికారులైన మహారాజుల యొక్క మందిరాలను తయారు చేసి పూజిస్తారు. पहले पहले शिव का मंदिर बनाते हैं, फिर देवताओं को बनाते हैं, खुद ही मंदिर बनाकर पूजते हैं. 84 जन्म तो भोगते हैं ना. మొదట శివలింగాన్ని యొక్క శివుని యొక్క మందిరాన్ని తయారు చేస్తారు, తర్వాత తమ మందిరాన్ని అంటే దేవతల యొక్క మందిరాన్ని తయారు చేస్తారు, తర్వాత తమకు తామే మందిరాన్ని తయారు చేసుకుని పూజించుకునే వాళ్ళుగా కూడా అయిపోయి 84 జన్మలను అనుభవించారు కదా. అర్ధకల్పం పూజనీయులుగా ఉన్నారు, ఆ తర్వాత అర్ధకల్పం పూజారిగా అయిపోయారు. మనుష్య फिर समझते हैं भगवान आपे ही पूज आपे ही पूजारी. మళ్ళీ మనుషులు ఏమనుకుంటారంటే భగవంతుడే పూజ్యుడు భగవంతుడే పూజారిగా అవుతారు. సబ్ కుచ్ ఆపే హీ దేతే హై ఆపే హీ చీన్ లేతే హై. అన్ని నువ్వే ఇస్తావు, అన్ని నువ్వే తీసుకుంటావు. అచ్చా జబ్కి ఉస్నే దియా ఔర్ లియా ఫిర్ తుమ్కో క్యూ చింతా లగ్తీ హై. భగవంతుడు ఇచ్చింది భగవంతుడే తీసుకున్నప్పుడు మీరెందుకు చింతిస్తారు?
మీకు చింత దేనికి అని అడుగుతున్నారు బాబా. तुम तो ट्रस्टी हो गए, మీరైతే నిమిత్తం అయిపోయారు. फिर रोने की क्या दरकार है, మరి ఏడవలసిన పనేముంది. बाप भाई आत्मा को समझाते हैं, अब तुम ఆత్మాభిమాని बनते हो నెంబర్ 1. బాబా కూర్చొని ఆత్మలకు అర్థం చేస్తున్నారు, మీరు ఇప్పుడు ఆత్మాభిమానిగా అవుతున్నారు. అది కూడా మనం చేసే పురుషార్థం అనుసారం నెంబర్ వారీగా. कोई तो बिल्कुल बाप को याद करते ही नहीं है, కొందరైతే అసలు తండ్రిని స్మృతే చేయటం లేదు. దేహి అభిమాని రైతే హీ నహీ, ఆత్మాభిమాని స్థితిలో ఉండటం లేదు. యా కిतना समझाया जाता है, अरे तुम आत्मा हो, परमात्मा तुमको पढ़ाते हैं, ఆత్మ में ही संस्कार रहते. బాబా అంటున్నారు, ఇక్కడ ఎంతగా అర్థం చేయించడం జరుగుతుంది. మీరు ఆత్మలు, పరమాత్మ మీకు చదివిస్తూ ఉన్నారు. ఆత్మలోనే సంస్కారం అనేది తయారవుతూ ఉంది. ఆత్మ హే, आत्मा ही बैरिस्टर आदि बनती है, आत्मा मजिस्ट्रेट बनती है. कल क्या बनेंगे? अगर आत्मा बाप को अच्छी रीति याद करेगी रहेगी तो फिर अमरलोक में जाकर जन्म ले, मृत्युलोक में फिर दूसरा जन्म नहीं लेंगे. अगर कुछ हिसाब किताब रहा हुआ होगा तो सजा खानी पड़ेगी. అయితే బాబా అంటున్నారు, ఆత్మే లాయర్ గా అవుతుంది, ఆత్మే మెజిస్ట్రేట్ గా అవుతుంది. రేపేమవుతుంది? ఒకవేళ ఆత్మ తండ్రిని మంచి రీతిగా స్మృతి చేస్తూ ఉన్నట్లయితే అమరలోకంలోకి వెళ్ళి జన్మని తీసుకుంది. మృత్యులోకంలో మళ్ళా జన్మ తీసుకోదు. ఒకవేళ లెక్కాచారం మనం గనక ఎవరితో రుణం తయారు చేసుకుంటే మరి వాళ్ళతోనే జన్మ తీసుకుంది. అది గనక మిగిలిపోతే శిక్షలు తినవలసింది. కర్మభోగం, ఈ కర్మభోగాన్ని అయితే అనుభవించాలి కదా. కర్మభోగాన్ని అనుభవించాము అనుకోండి, శిక్షలు తిన్నామా అనుకోండి, పదవి భ్రష్టులుగా అయిపోయి. ఏ కర్మం కి గుహ్యగతి బాప్ బచ్చం కో హీ బయట సమझाते. ఈ కర్మల యొక్క గుహ్యమైన రహస్యాన్ని తండ్రి కూర్చున్న పిల్లలకి అర్థం చేస్తుంది. ఏ భీ బచ్చే జాన్తే హై సతయుగ హై సతో ప్రధాన్. పిల్లలు ఇది కూడా మీరు తెలుసుకున్నారు, సతయుగం అంటేనే సతో ప్రధాన్. హర్ చీజ్ వహ సతో ప్రధాన్ హోతీ హై. సతయుగంలో ఉన్న ప్రతి వస్తువు సతో ప్రధానంగానే ఉంటుంది. कहते हैं कृष्ण గోవు సంభాల్తే थे, రాజా గోవు సంభాల్తే క్యా? కృష్ణుడు ఆవులను సంభాలించాడని అంటారు. ఏ రాజైనా ఆవులను సంభాలించడం చూసారా మీరు? ऐसी बात तो हो ही नहीं सकती. ఇలాంటి విషయం అసలు లేనే లేదు. ये दिखाते हैं सतयुग में गोइया गाँव भी बड़ी फर्स्ट क्लास होते हैं, उनको कामधेनु कहा जाता है. जगदम्बा सरस्वती भी कामधेनु है, 21 जन्म के लिए सबकी मनोकामनाएं पूरी करते हैं. చూపిస్తారు. సతయుగంలో ఆవులు కూడా చాలా ఫస్ట్ క్లాస్ గా ఉంటాయి. అందుకే వాటిని ఏమంటారంటే కామధేనువు అని. జగదాంబ సరస్వతి కామధేనువు కదా. అంటే మన యొక్క మనోకామాల్ని 21 జన్మల కోసం పూర్తి చేస్తుంది. తుమ్మి కామధేనువు, మరి మీరు కూడా కామధేనువులే కదా. వహీ నామ్ ఫిర్ గో పర్ రఖ్ దియా జో బహుత్ దూద్ దేతి. ఇదే పేరుని ఆవుల పైన పెట్టారు, ఎక్కువ పాలని ఇస్తుంది. రాజాओं के घर में बड़ी फर्स्ट क्लास गाय होती है. మామూలు ఇళ్లలోనే మంచి ఫస్ట్ క్లాస్ అయిన ఆవులు ఉన్నప్పుడు రాజుల ఇళ్లలో ఉండవా చెప్పండి? రాజుల ఇల్లు అంటేనే కంపల్సరీ ఫస్ట్ క్లాస్ అయినటువంటి ఆవులు ఉంటాయి. जबकि यहाँ भी राजाओं के पास ऐसे अच्छी अच्छी है तो स्वर्ग के कैसी सुंदर होगी. ఇక్కడ ఉన్న రాజుల దగ్గర మంచి మంచి వస్తువులు ఉంటాయి, ఫర్నిచర్ ఉంటుంది, వాళ్ళకు రాయల్ మెయింటైన్ చేస్తారు. ఇక్కడ ఉన్న రాజులు అలా చేస్తే మరి సతో ప్రధానమైన రాజులు ఉన్న సతయుగంలో ఎంత ఫస్ట్ క్లాస్ అయిన సుందరమైనవి ఉంటాయో చూడండి. వహా కోయి బదుబు ఆది బిల్కుల్ నహీ హోతీ. అక్కడ చెడ్డమైనవి వాసన దుర్గంధం అలాంటివి ఉండవు. अब बाप बच्चों को कहते हैं कि मैं आया हूं तुमको गुलगुल बनाकर साथ ले जाऊं. బాబా పిల్లలకు అర్థం చేస్తున్నారు, నేను వచ్చాను మిమ్మల్ని పుష్పాల సమానంగా తయారు చేసి నాతో పాటు పట్టుకొని వెళ్ళడానికి. ముझे बुलाते ही है హే పతిత పావన. నన్ను పిలుస్తూ వచ్చారు కదా, హే పతిత పావన రండి. పతిత దునియా పతిత శరీర్ మే ఆవు. పతిత ప్రపంచంలో పతిత శరీరంలోకి రండి అని. ఏ పతిత హే పావన్ ఫరిస్తా.
ఇది పతితం, అది పవిత్రమైనటువంటి పరిస్థితి. బేన్ తిక్లాతే హే, తేడా అనేది ఉంటుంది కదా. తుంబి పతి సే ఐసే పావన్ పరిస్థితి బనేంగి. అయితే బాబా అంటున్నారు, మనం ఇప్పుడు ప్రత్యక్షంగా పతితుల నుండి పవిత్రమైనటువంటి పరిస్థితులుగా అవుతూ ఉన్నాం. సతయుగి దేవతాంకు డిటి కైతే, సతయుగులోని దేవతల్ని డిటి వర్డ్ అంటే దైవ వంశానికి చెందిన వారని చెప్తారు కదా. సూక్ష్మ వతన్ వాసి హే పరిస్థితి, సూక్ష్మ వతనంలో ఉండే వాళ్ళని పరిస్థితాలు అంటారు. అప్తుం పరిస్తే పవిత్ర బంతే, ఇప్పుడు మీరు పరిస్థితాలుగా పవిత్రంగా అవుతున్నారు. బాప్ కిత్తిని సహజ శిక్ష దేతే, బాబా ఎంత సహజమైన శిక్షణని ఇస్తూ ఉన్నారు. यह जब आते हैं तो कोई भी बाहर वाले मित्र संबंधी घर गाट దంద దోరి అది యాద్ నహీ కర్నే. మీరు ఎప్పుడైతే ఇక్కడికి వస్తారో, ఇక్కడికి వచ్చి కూర్చున్నప్పుడు బయటకు సంబంధించినటువంటి మిత్ర సంబంధికులు కానీ, ఇల్లు వాకిళ్ళు కానీ, వ్యాపార వ్యవహారాలు కానీ గుర్తు చేసుకోకూడదు. బాప్కే సమ్ముఖ ఆయే హోనా, మీరు తండ్రి సమ్ముఖంగా వచ్చి ఉన్నారు కదా. యహా ఆయే హీ హో యోగ్ కి కమాయి కర్నే, సో ఇస్మే లగ్ జానా చాహియే, మీరు ఇక్కడికి వచ్చిందే యోగం యొక్క సంపాదన చేసుకోవటం. అలాంటప్పుడు ఇక్కడికి వస్తే మరి అదే యోగాన్ని జమ చేసుకోవాలి కానీ మిత్ర సంబంధికులను అందరినీ గుర్తు చేసుకుంటే ఎలా చెప్పండి. अच्छा, मीठे मीठे सिखिलाते बच्चों प्रति माता पिता बाप दादा का याद प्यार और गुड मॉर्निंग, रूहानी बाप के रूहानी बच्चों को नमस्ते. हम रूहानी बच्चों की रूहानी बाप दादा को याद प्यार गुड मॉर्निंग और नमस्ते. धारण కోసం ముఖ్య సారాంశం. फर्स्ट पॉइंट, सजाओं से मुक्त होने के लिए पुराने सब हिसाब किताब योग बल से चुक्त करने हैं. तो बाबा फर्स्ट పాయింట్ చెప్తున్నారు, శిక్షల నుండి ముక్తులు అవ్వటం కోసం, శిక్షల నుండి ముక్తులు అవ్వటం కోసం పాత కర్మ లెక్కాచారాలు ఏవైతే ఉన్నాయి, కర్మ భోగం ఏదైతే ఉందో దాన్ని స్మృతి యొక్క శక్తితో సమాప్తం చేసుకోవాలి. ట్రస్టీ హోకర్ సబ్ కుచ్ సంభాలనా హై, ట్రస్టీలుగా అన్నిటినీ సంభాలించాలి. కిసి బి బాత్ కి చింత నహీ కర్నీ, ఏ విషయం యొక్క చింత చేయకూడదు. బాబా ఈరోజు చెప్పారు కదా, భగవంతుడే అన్ని ఇచ్చారంటారు, భగవంతుడే అన్ని తీసుకున్నారని అంటారు, మరి చింతించాల్సిన విషయం ఏమని చెప్పండి. ఆత్మాభిమాని బన్న, ఆత్మాభిమానిగా అవ్వాలి. శిక్షల నుండి ముక్తులు అవ్వటం కోసం పాత లెక్కాచారాల కర్మభోగం ఏదైతే ఉందో దాన్ని సమాప్తం చేసుకోవాలి. ట్రస్టీగా అన్నిటినీ సంభాలించాలి. ఏ విషయం యొక్క చింత ఉంచుకోకూడదు. ఆత్మాభిమానిగా అవ్వాలి. సెకండ్ పాయింట్, ये कमाई का समय है, इसमें घर घाट దందా దోరి ఆది యాద్ నహీ కర్నా. బాబా సెకండ్ పాయింట్ చెప్తున్నారు, ఇప్పుడు ఈ సమయం సంపాదించుకునేటటువంటి సమయం కాబట్టి సంపాదించుకునే సమయంలో ఇల్లు వాకిళ్ళు మిత్ర సంబంధికులు వ్యాపార వ్యవహారాలు మొదలైన గుర్తు రాకూడదు. ఇది సంపాదించుకునే సమయం కాబట్టి ఇల్లు వాకిళ్ళు మిత్ర సంబంధికులు వ్యాపార వ్యవహారాలు గుర్తు రాకూడదు. फरिश्ता बनने के लिए एक बाप की याद में रहने का पूरा पूरा पुरुषार्थ करना. బాబా అంటున్నారు, ఫరిస్తాగా అవ్వటం కోసం తండ్రి స్మృతిలో ఉండేటటువంటి పూర్తి పూర్తి పురుషార్థం చేయాలి. ఫరిస్తాలుగా అవ్వడం కోసం ఒక్క తండ్రి యొక్క స్మృతిలో ఉండేటటువంటి పూర్తి పూర్తి పురుషార్థం చేయాలి. వరదానం, अपने शांत स्वरूप स्टेज द्वारा शांति की किरणें फैलाने वाले మాస్టర్ శాంతి సాగర్ భవ. బాబా వరదానం చెప్తున్నారు, మీ యొక్క శాంతి స్వరూపం యొక్క స్థితి ద్వారా, మీ యొక్క
శాంతి స్వరూపం యొక్క స్థితి ద్వారా శాంతి యొక్క కిరణాలని వ్యాపింప చేసేటటువంటి మాస్టర్ శాంతి సాగర్లుగా కండి. మీ యొక్క శాంతి స్వరూపం యొక్క స్థితి ద్వారా శాంతి యొక్క కిరణాలను వ్యాపింప చేసేటటువంటి మాస్టర్ శాంతి సాగర్లుగా కండి. బాబా వరదానం వివరిస్తున్నారు. वर्तमान समय विश्व के मेजॉरिटी आत्माओं को सबसे ज्यादा आवश्यकता है सच्चे शांति के. ఈ వర్తమాన సమయంలో విశ్వంలోని మెజారిటీ ఆత్మ ఎక్కువలో ఎక్కువ కావాల్సిన అవసరం ఏంటంటే సత్యమైన శాంతి. ఈ వర్తమాన సమయంలోని విశ్వంలోని మెజారిటీ ఆత్మ కావలసినటువంటి ఆవశ్యకత ఏముందంటే సత్యమైనటువంటి శాంతి. ఆ శాంతికి అనేక కారణం దిన్ ప్రతిదిన్ బడ్ రహే और बढ़ते जाएंगे. బాబా అంటున్నారు అశాంతి యొక్క అనేక కారణాలు రోజు రోజుకి పెరుగుతాయి, ఇంకా పెరుగుతూనే ఉంటాయి అంటున్నారు బాబా. अगर स्वयं अशांति नहीं भी होंगे तो औरों के अशांति के वायुमंडल वातावरण శాంతి అవస్థ में बैठने नहीं देगी. భలే ఒకవేళ మనం స్వయం అశాంతిలో లేము, కానీ ఇతరుల యొక్క అశాంతి యొక్క వాతావరణం, ఆ వైబ్రేషన్స్, ఆ శాంతి యొక్క అవస్థలో మనల్ని కూర్చొని అశాంతికి తనావుకు అనుభవం బడేగా. అశాంతి యొక్క ఆ స్ట్రెస్ యొక్క అనుభవం అనేది పెరుగుతుంది అన్నారు బాబా. ऐसे समय पर आप मास्टर शांति के सागर के बच्चे अशांति के संकल्पों को मर्ज कर विशेष शांति के వైబ్రేషన్ ఫైలావు. బాబా అంటున్నారు ఇలాంటి సమయంలో మీరు మాస్టర్ శాంతి సాగర్ యొక్క పిల్లలు ఈ అశాంతి సంకల్పాలని మర్జ్ చేసి విశేషంగా శాంతి యొక్క వైబ్రేషన్స్ వ్యాపింపచే. ఇలాంటి సమయంలో మాస్టర్ శాంతి సాగర్లైన మీరు ఏం చేయాలి అంటే అశాంతి యొక్క సంకల్పాన్ని మర్జ్ అంటే పూర్తిగా క్లోజ్ చేసి విశేషంగా శాంతి యొక్క వైబ్రేషన్స్ ని వ్యాపింపచేయాలి. మనం కూడా అదే అశాంతిని అనుభవం చేస్తూ మనకి అలాంటి అశాంత సంకల్పాలే వస్తే మరి బయట మనం ఏంది వ్యాపింపచేస్తాం. అందుకే వాటిని క్లోజ్ చేయాలి అంటున్నారు బాబా. బాబా ఏమంటున్నారంటే ఇప్పుడున్న ఈ సమయంలో అశాంతి యొక్క వాతావరణం చాలా పెరుగుతుంది, ఇంకా పెరుగుతూనే ఉంటుంది. కానీ అందరికీ కావాల్సింది ఏంటంటే సత్యమైనటువంటి శాంతి. ఈ అశాంతి ఎలాంటిదంటే మనం శాంతిగా ఉండనివ్వదు, అశాంతిని అనుభవం చేస్తుంది. అందుకే బాబా ఏమంటున్నారంటే మీరు మాస్టర్ శాంతి సాగర్ల పిల్లలు కదా, అశాంతి సంకల్పాన్ని మర్జ్ చేసి శాంతి యొక్క వైబ్రేషన్స్ ని వ్యాపింప చేయండి అంటున్నారు బాబా. स्लोगन बाप के सर्व गुणों का अनुभव करने के लिए सदा ज्ञान सूर्य के सम्मुख रह. बाप के सर्व गुणों का अनुभव करने के लिए सदा జ్ఞాన్ సూర్యకి సమ్ముఖ. బాబా స్లోగన్ చెప్తున్నారు తండ్రి యొక్క సర్వ గుణాలని అనుభవం చేయటం కోసం, తండ్రి యొక్క సర్వ గుణాలని అనుభవం చేయడం కోసం సదా జ్ఞాన సూర్యుని యొక్క సమ్ముఖంలో ఉండండి. సదా జ్ఞాన సూర్యుని యొక్క సన్ముఖంలో ఉండండి అంటున్నారు బాబా. అచ్చా, ఓం శాంతి. అయితే ఈరోజు బాబా చెప్తుంది బాబా వచ్చారు మనల్ని విశ్వానికి మాలికలుగా తయారు చేయటం కోసం. మీరు వారి ఎదురుగా కూర్చొని ఉన్నారు కాబట్టి మీకు ఎంత నశ ఉండాలి అంటున్నారు బాబా. అలాగే కర్మల యొక్క రహస్యం తెలిసిన వాళ్ళు ఏ పురుషార్థం చేస్తారని అడుగుతున్నారు బాబా. కర్మల రహస్యం తెలిసిన వారు స్మృతిలో ఉండే పురుషార్థం కంపల్సరీ చేస్తారు. ఈ పాత లెక్కాచారాలు ఏవైతున్నాయి వాటిని సమాప్తం చేసుకోవాలి కదా. అది కేవలం బాబా స్మృతి ద్వారానే అవుతుంది. ఒకవేళ పాత లెక్కాచారాలు ఉన్నాయనుకోండి మరి జన్మ అలాంటిదే లభిస్తుంది, శిక్షలు తినాల్సి వస్తుంది, పదవి భ్రష్టులు అయిపోతుంది. అందుకే స్మృతిలో ఉండే అభ్యాసం
చేయాలి అంటున్నారు బాబా. మిమ్మల్ని స్వర్గానికి మాలికలుగా తయారు చేస్తున్నాను. ఇప్పుడు మీరు నా ఎదురుగా కూర్చొని ఉన్నారు కదా, మీకు ఎంత నష ఎక్కి ఉండాలి, నేను ఎంత సహజమైన యుక్తిని మీకు తెలియచేస్తున్నాను. భక్తి మార్గంలో భక్తులు ఎంతో గుర్తు చేసుకుంటూ వచ్చారు. ఆ ఎవరినైతే గుర్తు చేసుకుంటూ వచ్చారో ఆయన ఇప్పుడు మీ ఎదురుగా కూర్చొని ఉన్నారు. నేను నేర్పించే దారి కూడా చాలా ఈజీ, సహజమైనటువంటి స్మృతి. అక్కడైతే దేవీలకి తమ తలను కూడా నరికివ్వటంలో కూడా వెనకాడరు. అంత తల నరికిస్తే వచ్చిన జరిగింది ఏంటంటే కేవలం సాక్షాత్కారం. దానివల్ల ఏమైనా లాభం ఉందా? లేదు. కానీ బాబా ఇక్కడ 21 జన్మల కోసం మనల్ని ఎలా స్వర్గానికి మాలికలుగా తయారు చేస్తున్నారు. కాబట్టి దానికి చేయాల్సింది ఏంటంటే కేవలం ఒకటే ఒకటి, మిమ్మల్ని మీరు ఆత్మను అర్థం చేసుకుని నన్ను స్మృతి చేయటం. అంతకు మించిన కష్టమైతే నేను మీకు ఇవ్వట్లేదు. ఇది చెయ్యండి, అది చెయ్యండి, మెట్లు ఎక్కండి, హారతి పట్టండి, ఏమి చెప్పట్లేదు కదా బాబా అంటున్నారు. చాలా మంది అనుకుంటారు మా దగ్గర ధనం ఉంది, ఇల్లు ఉంది, వ్యాపారం ఉంది, ఇదే చాలు. కానీ బాబా అంటున్నారు ఇవన్నీ అల్పకాలికం. దేనిపైన భరోసా లేదు. ఈ ప్రపంచం వినాశనం అవడానికి ముందే పూర్తి పురుషార్థం చేసి మనల్ని మనం తయారు చేసుకోవాలి అంటున్నారు. సెకండ్ లో జీవన్ముక్తి. నేను సెకండ్ లో మీకు స్వర్గ రాజ్యాధికారాన్ని ఇస్తున్నాను. కేవలం మిమ్మల్ని మీరు ఆత్మను అర్థం చేసుకోండి చాలు. పతిత పావనుడు శివబాబా స్మృతి ద్వారానే పవిత్రంగా అవుతారు. గంగ ద్వారా అయితే అయ్యేదైతే లేదు కదా. స్నానంతో అయిపోయేదైతే ఎప్పుడో అయిపోయేది కదా. భక్తి ద్వారా భగవంతుడు లభిస్తారని అంటారు. మరి అందరూ భక్తులే, ఇప్పటికీ భక్తి చేస్తూనే ఉన్నారు. మళ్ళీ ఏమంటారంటే పరిస్థితి వచ్చినప్పుడు భగవంతుడు రావాల్సిందే అంటున్నారు. మరి భక్తి చేస్తే భగవంతుడు లభించినప్పుడు మళ్ళీ పిలాల్సిందికి వచ్చింది. అలాగే ఆపదలు వస్తేనే కదా పిలుస్తారు. ఇప్పుడు భక్తులపై ఏం ఆపదు అది కూడా తెలియట్లేదు అన్నారు బాబా. అందరూ 84 జన్మల చక్రంలోకి అయితే రారు. దేవీ దేవతా ధర్మానికి చెందిన వారు మాత్రమే 84 జన్మల చక్రంలోకి వస్తారు. బాబా అంటున్నారు ఏ ధర్మస్థులు వారి వారి ధర్మాన్ని ఒప్పుకుంటున్నారు. మనమే చెప్పుకోలేకపోతున్నాం దేవతని. ముస్లింస్ ముస్లిం ధర్మం, క్రిస్టియన్స్ క్రిస్టియన్ ధర్మం, మరి దేవతలది హిందువులని చెప్తున్నారు బాబా. రాతి బుద్ధిగా మనల్ని పారస బుద్ధిగా తయారు చేస్తున్నారు. అవినాశి జ్ఞాన రత్నాలతో మన బుద్ధిని నింపుతున్నారు. రత్నాలంటేనే చాలా విలువైంది కదా. ఆ రత్నాలు పెట్టి కూడా ఎంతో విలువగా ఉంటుంది కదా. మన బుద్ధి ఎంత విలువగా బాబా తయారు చేస్తున్నారు. బాబా అంటున్నారు అందరూ ఎంతో దుఃఖిగా అయిపోయారు. ఇళ్లలోని ప్రతి ఇంటిలోని దుఃఖమే, అందరూ పిలుస్తూనే వస్తున్నారు. బాబా అంటున్నారు అందరూ సతో రజో తమోలకైతే రావాల్సిందే. ఒక భారతదేశమే ఉండేది, ఇవన్నీ తర్వాత వచ్చాయి, తర్వాత వృద్ధి చెందుతాయి. శూద్రులుగా ఉన్న మీరు బ్రాహ్మణులుగా అయ్యారు, ఈ బ్రాహ్మణుల నుండి దేవతలుగా అవుతారు. బాబా చెప్పేవన్నీ అర్థం చేసుకునేటటువంటి విషయాలు అన్నారు బాబా. అయితే దేవతలుగా ఉన్న మీరే ఎప్పుడైతే ద్వాపర యుగంలోకి వస్తారో మిమ్మల్ని అలా తయారు చేసినటువంటి తండ్రి యొక్క మందిరాన్ని కడతారు. తర్వాత దేవతలు, తర్వాత మనుషులు ఎంత తత్వం ప్రధానంగా అయిపోయారో చూడండి. ఇవాళ ఉన్న యథా శక్తి అనుసారం, యథా యోగ్యత అనుసారంగా శివుని యొక్క మందిరాన్ని తయారు చేస్తారు అన్నారు బాబా. మన ఆత్మలోనే సంస్కారం ఉంటుంది. మనకి పరమాత్ముడు చదివిస్తున్నారు. బ్యారిస్టర్ గా గాని మెజిస్ట్రేటర్ గా గాని అయ్యేది ఆత్మే. ఆత్మ సంస్కారం అనుసారంగానే జన్మని తీసుకుంది. అందుకే బాబా చెప్తున్నారు శ్రీమతంపై నడవండి, మన్మతంపై నడవద్దు. మీరు ఇప్పుడు సంస్కారాన్ని పరివర్తన చేసుకునేటటువంటి సమయము అంటున్నారు బాబా. కామధేను అంటే చెప్తున్నారు బాబా ఈరోజు అందరి యొక్క మనోకామాల్ని పూర్తి చేస్తుంది జగదంబ. కానీ అక్కడైతే వాళ్ళు పాలు పుష్కలంగా ఇస్తే దాన్నే కామధేను అని పేరు పెట్టేశారు. చూడండి రాజు కృష్ణుడి దగ్గర గోవుల్ని సంభాలించాడు అంటారు. రాజు ఎక్కడైనా గోవుల్ని సంభాలిస్తాడో చెప్పండి, ఆయనకి ఏం బాధ అంటున్నాను బాబా. అక్కడ ఎలాంటి చెడు దుర్గంధంకి సంబంధించిన విషయాలే ఉండవు అంటున్నారు బాబా. మనల్ని ఎంతో యోగ్యులుగా తయారు చేస్తున్నారు. పుష్పాల సమానంగా తయారు చేసి తనతో పాటు తీసుకొని వెళ్తున్నారు బాబా. బాబా అంటున్నారు ఈ రోజుల్లో ప్రపంచంలో అశాంతి వాతావరణం బాగా పెరిగిపోయింది. మీ శాంతి వైబ్రేషన్స్ తో శాంతిని ఇప్పుడు చాలా అవసరం ఉంది. కాబట్టి మీరే అశాంతి సంకల్పాన్ని చేయకూడదు, సమాప్తం చేయాలి. జ్ఞానశూన్య యొక్క సమ్ముఖంలో కూర్చుంటే తండ్రి యొక్క సర్వగుణాలు మీకు వచ్చేస్తాయి అంటున్నారు బాబా. అచ్చా, ఓం శాంతి.
विश्व शांति का लेकर नारा करता चल तू शांति दान। विश्व शांति का लेकर नारा करता चल तू शांति दान। सबसे ऊंचा दान यही है, इससे बड़ा ना कोई वरदान। सबसे ऊंचा दान यही है, इससे बड़ा ना कोई वरदान। विश्व शांति का लेकर नारा। इस सेवा से मिट जाती है प्यासे मन की प्यास रे। इस सेवा से मिट जाती है प्यासे मन की प्यास रे। शांति अगर मिल जाए तो और न रहती आस रे। शांति अगर मिल जाए तो और न रहती आस रे। शांति का अनुभव निराला, उसका नहीं है कोई बयान। विश्व शांति का लेकर नारा।